హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పామిరెడ్డి. అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందాక ఒక బాక్స్ చూశారు కదండి, ఆ బాక్స్లో ఏముందో కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను, చూపిస్తాను ముందు మీకు. అలాగే మా అమ్మ వాళ్ళ ఇంట్లో దసరా పండుగకైతే వచ్చాము. దసరా పండగ రోజున అమ్మ వాళ్ళ ఇంట్లో ఏ ఏ వంటలు చేశాము, పూజ ఏ విధంగా చేసుకున్నాము అనేది కూడా ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా గుమ్మాలకు మామిడి ఆకులు, అలాగే చెండు పూలతో తోరణాలు అయితే కట్టేశారు. ఇంకా దసరా పండుగ అంటే పెద్ద పండుగే కదా. ఇంకా పండుగ రోజున ఉదయాన్నే ఇంకా తెల్లవారుజాము నుంచి ఇంకా వంటలైతే తయారు చేస్తున్నాము. ఇంకా అన్నీ అయిపోయాయి. లాస్ట్ వచ్చేసి ఓలిగ చేస్తుందమ్మ. మేము ఓలిగలు నైటే చేసాము అన్నీ. ఇవైతే దేవుడికని మార్నింగ్ కందిబ్యాళ్ళు వేసి మళ్ళీ కొద్దిగా ఒక గ్లాస్ అంత కందిబ్యాళ్ళు వేసి వదిన పూర్ణం చేసింది కొద్దిగానే. ఇవి ముద్ద ఓలిగలు అంటారు. ఇవి మా సైడ్ రాయలసీమ సైడ్ అయితే ముద్దోలుగలే చేస్తారు ఎక్కువగా. కానీ ఈ మధ్య కాలంలో పెద్దగా ఇలా ఓలుగలు చేస్తున్నారు. కానీ ఒకప్పుడు అంతా మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు కానీ ఇంకా ఇప్పుడు కూడా అక్కడక్కడ మనం చూస్తూ ఉన్నాము, కొద్దిమంది చేస్తూనే ఉన్నారు. ఆ టైంలో ఎక్కువగా ముద్ద ఓలిగలే చేసేవాళ్ళు. కానీ టేస్ట్ కూడా ముద్ద ఓలిగే చాలా బాగుంటుంది. రేకు ఓలిగ కన్నా కూడా టేస్ట్ బాగుంటుంది. దీనిపైన గసాలు వేసుకున్నా కూడా మంచి టేస్ట్ వస్తుంది. కానీ మా ఇంట్లో వాళ్ళు గసాలు వేస్తే అంత తినరు, అందుకోసమని అమ్మ ప్లెయిన్గానే చేస్తుంది. ఈ ముద్ద ఓలిగను వచ్చేసి ఇలాగనే పెన్నం పైనే తట్టేస్తారు. చేతిలోనే ఫస్ట్ పూర్ణం అంతా పెట్టేసుకొని ఇలా పెన్నం పైనే తట్టేస్తారు. దీనికి మళ్ళీ ఓలిగ పేపరు, కవరు ఇవన్నీ ఏం అవసరం లేదనమాట. సింపుల్గా ఇలాగే చేసేస్తారు. వీటిపైన నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. చాలామందికి అయితే ముద్ద ఓలిగల గురించి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసమే నేను చెప్తున్నాను, ఏమనుకోకండి. రాయలసీమ సైడ్ అయితే ఇలాగనే చేస్తారనమాట ఎక్కువగా. ఈ మధ్య కాలంలో ఫ్యాషన్గా రేకోలుగా చేస్తున్నారు. ఇంకా ఓలిగలు కూడా అమ్మ చేసేస్తుంది దేవునికి. ఇంకా నేను చిత్రాన్నం చేశాను, కలిపి పెట్టేసా. మేము రైస్ అయితే 2.5 సేరు వండాము ఈరోజు. అన్నంకి వైట్ రైస్కి రెండిటికి. అలాగే మునక్కాయ రసం, ఓలిగ చారు అంటారు కదా, ఓలిగ రసం వేసేసి చేసింది. ఇంకా వంకాయ ఉర్లగడ్డ మసాలా కర్రీ, ఇది కొంచెం చిక్కగానే గుజ్జుగా ఉండేలాగున చిత్రాన్న కాంబినేషన్గా ఇది చేసాము. చాలా మంచి టేస్ట్ ఉంది. ఆకుకూర పప్పు ఇది. ఇంకా ఓలిగలు చూడండి, 1.5 కేజీ వరకు ఓలిగలు చేసాము మేము. నైటే చేస్తాం మేము ఎప్పుడు. పెద్ద పండుగలు అంటే ఓలిగ అనేది చాలా టైం పడుతుంది కదా, అందుకోసమే నైటే వదిన, అమ్మ, నేను ముగ్గురం కలిసి చేసేస్తాము. అమ్మ ముందుగానే బ్యాళ్ళన్నీ వేసేసి నేను వచ్చేసరికి నైట్ 9 లోపలే అమ్మ అంతా పూర్ణం కూడా రెడీ చేసి పెట్టి ఓలిగ పిండి కూడా కలిపి పెట్టేసి రెడీగా పెట్టేసింది. ఇంకా నేను రాగానే అందరం కూర్చొని ఓలిగలు చేసాము. త్వరగానే అయిపోయినాయి. ఈసారి మాత్రం తొందరగా అయిపోయింది. లేదంటే ఎప్పుడన్నా ఉగాది పండగ అయినా ఎప్పుడైనా ముందు పండగలన్నిటికీ అర్ధరాత్రి 1 గంట కూడా టైం అయ్యేదనమాట. కానీ ఈసారి మాత్రము చాలా తొందరగా 11 లోపలే ఓలిగలు చేసాము. చాలా ఫాస్ట్గా చేసేసాము, 1.5 సేరు అయినా కూడా. ఇంకా ఓలిగలన్నీ బాక్స్కి పెట్టేస్తున్నా. అది మండీలో మా వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా క్యారీ కట్టేస్తున్నాము. ఇంకా వాళ్ళందరికీ చిత్రాన్నము, వంకాయ, పప్పు, ఓలిగలు, వడియాలు ఇవన్నీ కూడా, వైట్ రైస్ ఇదంతా కూడా, రసము ఇన్ని ఇంకా బాక్సెస్లో పెట్టేసి వాళ్ళు క్యారీ పెట్టేసాను పక్కన. ఇంకా బాబు తీసుకొని వాళ్ళకి ఇచ్చేసి వస్తాడు మండి దగ్గర. ఇంకా హనీ అయితే పూజ చూడండి, దేవుని మూల అమ్మ వాళ్ళ ఇంట్లో ఇలా కొద్దిగానే పటాలు ఉంటాయి. ఇక చూడండి, ఇస్తరాకుల్లో తలిగేసేసి టెంకాయ కూడా కొట్టేసింది హనీ. ఇంకా ఆకలి ఆకలి అని అందరు ఒక్కొక్కరు పిల్లలు, ఇంకా అందుకే తొందరగా టెంకాయ కొట్టేస్తానే అందరూ కూర్చొని ఇంకా భోంచేస్తున్నాం మేము. వంటలు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉండింది. చిత్రాన్నం కూడా చాలా బాగా కుదిరింది. ఇంకా అలాగే ఓలిగకి నెయ్యి కూడా వేసుకొని హనీ నేనైతే ముద్ద ఓలిగలు వేసుకున్నాను. నాకు ముద్ద ఓలిగలు అంటే చాలా ఇష్టము, బాగుంటాయి అన్నమాట టేస్ట్. నెయ్యి ఎక్కువ వేసుకుంటా, చాలా బాగుంటుంది. మా వదిన అయితే పాలు వేసుకొని తింటుంది. నాకు పాలు వేసుకొని అట్లా అంటే అంత ఇష్టం ఉండవు అవి. అసలు అట్లా ఎప్పుడు కూడా ట్రై చేయాలి ఇప్పటి వరకు.
ఇంకా అప్పడాలు వడియాలు అన్నీ ఇంక అందరం కూర్చొని ఒకే చోట అందరం కూడా టీవీ చూసుకుంటూ హ్యాపీగా అందరూ అయితే భోంచేసాము. ఈ పండుగ రోజైనా కూడా మా ఇంట్లో మగవాళ్ళు అన్న నాన్న మా వారు వీళ్ళందరికీ వచ్చేకే టైం అయితే ఉండదు. పండుగ కాబట్టి దసరా పండుగ అంటే పెద్ద పండగ కదా, పూల బిజినెస్ అనేది బాగుంటుంది. అందుకే వాళ్ళు నవరాత్రులు స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా బిజీగా ఉంటారు. పండుగ రోజు కూడా తినడానికి ఇంటికి రాలేదన్నమాట. ఇంకా వాళ్ళు రాలేదు, క్యారియర్ పంపించాము. ఇంకా మేము కూడా భోంచేసాము. ఇంకా చూడండి ఇక్కడ ఇవి వచ్చేసి మేము ఫ్లిప్కార్ట్లో బుక్ చేసాము. చాలా బాగుంది క్వాలిటీ అయితే. ఇది ఎంత ప్రైస్ ఉంటుందో కామెంట్ చేయండి మీరు. నేను నెక్స్ట్ వీడియోలో మీతో నేను షేర్ చేసుకుంటాను ఇది ఎంత కాస్ట్ ప్రైస్ అనేది. చాలా అంటే చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే. చూడండి పెద్దది వచ్చింది, మీడియం వచ్చింది, స్మాల్ వచ్చింది. ట్రాలీ బ్యాగ్స్ ఇవి లగేజ్ బ్యాగ్స్ చాలా బాగున్నాయి. చూపిస్తున్నాను మా అమ్మకి. ఇంకా అందరూ మా ఇంటి దగ్గరకు వచ్చేసినాం అనమాట. ఈవినింగ్ పైనకు వచ్చి మిద్దె పైన అట్లా హాలిడే ఉన్న రోజు అయితే అమ్మ పిల్లలు వచ్చేసి మా ఇంటి దగ్గరే అందరూ కొద్దిసేపు మాట్లాడుకుంటూ కూర్చుంటారనమాట. ఇంకా అందరూ అలా సరదాగా మాట్లాడుకుంటూ అవి వచ్చాయి కదా లగేజ్ బ్యాగ్లు అనేసి చూపిస్తూ ఉన్నారు. ఇంకా నేను కూడా అందుకే ఓపెన్ చేసి చూపిస్తున్నా అమ్మకు. బాగుందిలే అని అంటున్నారు. దీని లింక్ కానీ మీకు ఏదైనా కావాలంటే కామెంట్ బాక్స్లో మీరు అడగండి. నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. నేను 3 ట్రాలీ బ్యాగ్స్ అలాగే 3 లగేజ్ బ్యాగ్స్. ఆ చిన్న లగేజ్ బ్యాగ్లో కూడా 4-5 జతలు అయితే పడతాయి. మనం సింగిల్గా ఎక్కడైనా చిన్న చిన్న దానికి వెళ్ళినప్పుడు ఒకరికైతే చాలా బాగుంటుంది. క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. హ్యాండిల్స్ కూడా చాలా స్టాండర్డ్గా ఇచ్చాడు. జిప్పు కూడా మంచి క్వాలిటీతో ఉంది. 3 వచ్చేసి మా పిల్లల కోసము. 3 పిల్లలు హాస్టల్లో ఉన్నారు, వాళ్ళ కోసమే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. వీడియో చూశారు కదండి. వీడియో నచ్చిందా? వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.